మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్స్లో మంచిర్యాల ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కాలేజీల విద్యార్థులను సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మరి ప్రభుత్వం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంది. మరి రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మేము మా విద్యార్థులకు ఇచ్చేటటువంటి సూచన ఒకటే, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు మాత్రమే మరి లైసెన్స్ తీసుకొని మరి వెహికల్స్ను బయటకు తీసుకొని రావాలి, డ్రైవింగ్ చేయాలనేటటువంటి ఒక నిబంధన ఉంది. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మరి తల్లిదండ్రులు పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమతోని వాళ్ళు బైకులు వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మరి యాక్సిడెంట్లకు గురయ్యి అటు ఎదుటిపక్షం వాళ్ళు మరి మన పిల్లలు కూడా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో కూడా చూసినాం. మరి ఈ చిన్నపిల్లలకి 18 సంవత్సరాలు నిండని లైసెన్స్ లేనటువంటి పిల్లలు బైకులు తీసుకొని పోవటం వలన యాక్సిడెంట్ జరిగితే ఆ తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి కాబట్టి మనం అందరం ఎల్డర్స్గా మరి మన పిల్లలకి మనం తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి మనము బైకులు ఇస్తే బాగుంటుంది. తప్పనిసరిగా విద్యార్థులు ప్రజలందరూ ఎవరైతే లైసెన్స్ లేదో మరి అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.